నారా లోకేష్ వస్తే కొంచెం ఐటీ పరంగా అయినా కొంచెం బెటర్. అంటే ఆల్రెడీ ఐటీ శాఖకు ఉన్నాడు మినిస్టర్. ఉన్నాడు. డిప్యూటీ సీఎం గా వస్తే సరిపోతాడా? ఆయన చేయగలుగుతాడా? చేస్తారన్న, చేయొచ్చు. 50-50 ఛాన్సెస్, 100% అయితే చెప్పలేము మేము కూడా. జన సైనికులు ట్రోల్ చేస్తారేమో మళ్ళీ, జన సైనికులే ట్రోల్ చేస్తారేమో. చేయరన్న. ఎలిజిబుల్ కాదా డిప్యూటీ సీఎం? ఇంతకీ ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి కదా. ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేదు బ్రో. అది పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తే చాలు. రాజధాని 3 రాజధానులు అన్నారు కదా, ఆ రాజధాని లేకుండా ఒక రాజధాని పెట్టారు కదా, ఇప్పుడు అది చేస్తే చాలు అంతే. పవన్ కళ్యాణ్ డ్రాప్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. లేదు ఎందుకు బ్రో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారు. ఇక్కడ మనం కొద్ది వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతాం. అక్కడ పైన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేసుకుంటారు, మనం ఏం చేయలేం కదా. అది సింగిల్ టైం గెలిచిన వాళ్ళకి ఏమో మినిస్ట్రీ ఇచ్చారు, 3 టైం గెలిచిన బాలకృష్ణ గారు మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళే ఏదైనా చెప్తారు బ్రో. అంటే ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా. అందుకే వాళ్ళకి అది ఇచ్చారు. 3 సార్లు గెలవని 10 సార్లు గెలవని బ్రో. చంద్రబాబు ఎన్నిసార్లు గెలిచాడు? లాస్ట్ 1 ఇయర్ కదా పోయింది. చంద్రబాబుకి సీఎం చేశారు, సీఎంఏ కాబట్టి సీఎం కదా. బాలకృష్ణ ఎమ్మెల్యేగానే ఉంటున్నాడు. ఎమ్మెల్యే ఆయనకి ఉండాలని ఉందో లేదో డిప్యూటీ సీఎం కింద, అందుకని ఆయన చేయలేదు.